తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై సీఎం నేత భట్టి విక్రమార్క జోష్యం చెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెస్ కు 74 నుంచి 78 సీట్లు వస్తాయంటూ ధీమా వ్యక్తం చేశారు. బంపర్ మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుందని అన్నారు. ఉదయపూర్ డిక్లరేషన్ ప్రకారమే సీట్ల కేటాయింపు ఉంటుందని స్పష్టం చేశారు. ఆచరణకు సాధ్యం కాని హామీలు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ఇవ్వలేదని అన్నారు. మాట ఇచ్చిందంటే కాంగ్రెస్ పార్టీ తప్పక నెరవేరుస్తుందని చెప్పారు. ప్రజానికం కూడా చైతన్యవంతం ఈరోజు తిరిగి కాంగ్రెస్ పార్టీని అధికారంలో తెచ్చుకుంటే తప్ప ఈ సమాజం యొక్క ముఖ్యంగా ఈ రాష్ట్ర సంపద వనరులు, నిధులు, నీళ్లు, నియామకాలు, ఆత్మగౌరవం, స్వేచ్ఛ ఇవన్నీ కూడా తెలంగాణ ప్రజలకి దూరం అవుతున్నటువంటి సందర్భంలో కాంగ్రెస్ పార్టీ ద్వారా మాత్రమే అవి సాధ్యమవుతుంది అనేటువంటి ఆలోచనకి రావటం వల్లనే ఈరోజు 74 నుంచి 78 సీట్లు అత్యధిక భారీ మెజార్టీతో కాంగ్రెస్ పార్టీని గెలిపించే కార్యక్రమానికి ఈరోజు రాష్ట్ర ప్రజానికం సమాయత్తమై ఉన్నారు. బలహీన వర్గాలకి, ఇతర వెనుకబడినటువంటి వర్గాలకు కాంగ్రెస్ పార్టీ మూల సిద్ధాంతమే అత్యంత వెనుకబడి ఉన్నటువంటి వాళ్ళని కూడా సైతం చేయి అందించి సమాజంలో ఈక్వల్ గ్రోత్ తీసుకొని రావడం కోసం